మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. ఏదైనా సరే నీ బలంతో సాధించాలి కానీ అవతలి వారి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు నీ కృషి వల్లే వస్తుంది, కానీ అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. మానవ జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఈ సొసైటీకి పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు. భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడండి. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బ్రతకండి. మంచి పుస్తకాలు అనేవి ఈ ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కళ్ళు లాంటివి. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇది మనిషి మనుగడకు రహస్యం. అతి గర్వం మిమ్మల్ని గాయపరుస్తుంది. అతి వినయం మీ కొంప ముంచుతుంది. అతి ప్రేమ మీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం, ఆనందం. నీ గమ్యమేమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీవు గమ్యం చేరుకుంటే వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ లైవ్లో వచ్చే ప్రతి మలుపు, ప్రతి కుదుపు అద్భుతమైన పాఠాలు నేర్పుతాయి. అంటించే శక్తి అగ్గిపుల్లకి ఉన్నా దాన్ని తీసి వెలిగించటానికి ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఎన్ని జన్మలు ఎత్తినా నేను నివసించి ఉన్నందుకు అద్దె కట్టలేని ఒకే ఒక్క స్థలం నీ గర్భం అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.